నమస్తే, టెలివిజన్కి స్వాగతం. నేను మీ సంధ్య. సినిమా ఇండస్ట్రీ ఒకప్పుడు 100 సినిమాలు, 50 మంది హీరోలు, నిరంతరం అదొక ప్రవాహం అన్నట్టుగా కొన్ని వందల రిలీజ్లు అన్నట్టు ఒకప్పుడు ఉండేది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంది ఈ పరిస్థితి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న సినిమాలు వస్తున్నా అవి థియేటర్కు వచ్చిన నిర్మాతలకు నష్టాలు తప్పితే ఇంకేం మిగిల్చట్లేదు. పెద్ద హీరోలు ఎందుకింత డిలే చేస్తున్నారు? సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒకప్పుడు సంవత్సరంలో అన్నన్ని సినిమాలు తీయడం సాధ్యమైనప్పుడు ఇప్పుడు ఎందుకు సాధ్యం కావట్లేదు అనేది 100 రోజుల సినిమాకు సంబంధించి ఒకప్పుడు డిస్కషన్ జరిగితే ఇప్పుడు 100 కోట్ల ఇన్కమ్కి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. ఏంటి మార్పు? మంచికేనా? ఏం జరుగుతోంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సండి గారు. ఏంటి అప్పుడు 100 రోజులు ఆడడము గొప్ప, లేకపోతే ఇప్పుడు 100 కోట్లు వసూలు చేయడం గొప్ప అంటే ఏం చెప్తారు? ఆ రోజుల్లో అది గొప్ప, ఈ రోజుల్లో ఇది గొప్ప. దేనికి అదే అప్పుడు నంబర్ ఆఫ్ థియేటర్స్ ఉండేవి. ఏబిసి 3 సెంటర్లు ఉండేవి, 3 స్టేషన్స్, 3 కేటగిరీస్. అలా ఏబి మొదట విడుదలైపోయేవి. తర్వాత మళ్ళీ బిలో బ్యాలెన్స్ ఉన్నటువంటి స్టేషన్స్లో తర్వాత రిలీజ్ అయ్యేది. ఆ తర్వాత సికి వచ్చి సి తర్వాత మళ్ళీ సంవత్సరం గ్యాప్లో మళ్ళీ ఓవర్ఫ్లోస్, మళ్ళీ వేయటం, సెకండ్ రిలీజులు, థర్డ్ రిలీజులు, ఇట్లా రన్ అంటారు. ఇట్లా ఆడే సినిమా. మొదట హిట్ అయిన సినిమాలు 100 రోజులు ఆడితేనే ఆ రోజులు వసూళ్ళు సరిగ్గా డిసిఆర్ అంటారు, డైలీ కలెక్షన్ రిపోర్ట్, దానిని అనుసరించి ఎంత రాబట్టింది, ఏ విధంగా రాబట్టింది అనేటటువంటి ఒక సినిమా పండితులు, ట్రేడ్ పండితులు లెక్క కట్టేవాళ్ళు. ఇప్పుడేంటంటే ఏబిసిడిఈఎఫ్ అన్ని చోట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ విడుదలైపోతుంది ఒకేసారి ఏకకాలంలో. కాబట్టి మొదటి 3-4 రోజులలోనే ఎంత ఎక్కువ రాబడితే అంత మీకు వాళ్ళు లాభాల బాట పట్టడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటిది. ఇవాళ ఎంత బాగున్న సినిమా కూడా మనకు 20 రోజులు ఓటీటీలోకి వచ్చేస్తుంది. అది యాజ్ పర్ అగ్రిమెంట్స్ ప్రకారం మహా అయితే 4 రోజులు. 4 రోజుల తర్వాత మనం ఖచ్చితంగా ఓటీటీలో ఆ వెసులుబాటు ఉంది. కాబట్టి ఈలోపు ఒకసారి మౌత్ టాక్ స్ప్రెడ్ అయిన తర్వాత ఏంటంటే థియేటర్లోనే చూడాలి, థియేటర్కి ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్, ఆ అనుభూతి థియేటర్లోనే అందుతోంది, దొరుకుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేసేటటువంటి ప్రేక్షకులు కుటుంబాలతో సహా ఇవాళకి థియేటర్కి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేసేటటువంటి వర్గం ఉన్నారు. లేరంటే చాలా తప్పు. ఎందుకంటే థియేటర్లకు ఇవాళకి ప్రేక్షకులు కదిలి తరలి వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి అందించాల్సినటువంటి వినోదాన్ని సరైన విధంగా, సరైనటువంటి వినోదం సరైన సమయంలో అందిస్తే ఖచ్చితంగా సినిమా థియేటర్లు అన్నీ కళకళలాడతాయి. ఇవాళ అన్ని ముఖ్య పట్టణాల్లో కూడా ఏంటంటే డిజిటలైజ్ చేశారు. ఆ తర్వాత వాష్రూమ్స్ దగ్గర నుంచి తర్వాత మీకు థియేటర్ లోపల ఉన్నటువంటి ఫెసిలిటీస్ వరకు కూడా వాటినన్నింటినీ కూడా ఆధునీకరించినటువంటి థియేటర్లు ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. కాబట్టి థియేటర్కి ప్రేక్షకులు తరలి వస్తారు. కాకపోతే ఆ మొదటి వారం ఏదైతే ఉందో అది అత్యంత కీలకం అనమాట. ఆ వారం రోజులు థియేటర్లకు ప్రేక్షకులను రప్పించగలిగితే కనీవిని ఎరుగిన లాభాల బాట నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, ఖచ్చితంగా బయ్యర్స్ వీళ్ళందరూ కూడా పొందుతారు. ఓకే, అన్నన్ని కోట్ల రెమ్యునరేషన్స్ ఇస్తూనే ఉన్నారు. ఒకప్పుడు సంవత్సరంలో ఒక్కొక్క హీరో 10 సినిమాలు, కృష్ణ గారు అయితే ఏకంగా 16 సినిమాలు, 18 సినిమాలు, చిరంజీవి గారు 14 చేసింది, 14 సినిమాలు, ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ 6, 8. అసలు సంవత్సరంలో ఇన్ని సినిమాలు ఎలా రిలీజ్ చేసేది, ఎలా కష్టపడేది? అప్పుడు సాధ్యమైంది. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగింది. అప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు టెక్నాలజీ పెరిగినప్పుడు ఇంకా ఫాస్ట్గా అవ్వాలి కదా. అవును, అంటే ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే చాలా మంచి ప్రశ్న వేశారు. సాంకేతికత పెరిగిన కొద్దీ ఏమవుతుందంటే కథ గురించి, పాత్రల గురించి, ఉద్వేగాల గురించి ఆలోచించేటటువంటి ఒక తరం అంతరించిపోయింది. ఓకే, మన తెలుగు సాహిత్యంలో మనం లెక్క కట్టలేనటువంటి కథగా సినిమాలకు పనికొచ్చేటటువంటి కథావస్తువులు కావచ్చు, పాత్రలు కావచ్చు, భావోద్వేగాలు కావచ్చు, అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి. అద్భుతమైన సాహిత్యం మనకు ఇవాళ చాలామంది నూతన వర్ధమాన రచయితలు ఎవరైతే ఉన్నారో చాలా గొప్పగా రాస్తున్నారు. ఇది వాస్తవం. వాళ్ళ ప్రాంతం గురించి కావచ్చు, స్మాల్ టౌన్ స్టోరీస్ అంటారు, స్మాల్ టౌన్ స్టోరీస్ కావచ్చు, ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఇతివృత్తం కావచ్చు, దానిని తీసుకొని వాళ్ళ అద్భుతమైనటువంటి కథలు తయారు చేస్తున్నారు. అయితే ఇవి తెరకెక్కే సమయానికి ఏమవుతుందంటే ఆత్మ లోపిస్తుంది, సోల్ మిస్ అవుతుంది. ఎందుకు మిస్ అవుతుందంటే తొందరపాటుతనం ఒకటి, బడ్జెట్ పరిమితులు ఒకటి. అట్లాగే తొందరపాటుతనం ఎందుకన్నానంటే ఈ సమయంలో పూర్తి చేసి ఈ సమయంలో విడుదల చేసేయాలి, థియేటర్కి వస్తున్నామా ఓటీటీకి వస్తున్నామా కూడా అవగాహన లేనటువంటి వాళ్ళు ఇవాళ ఈ ప్రక్రియలోకి వస్తున్నారు. తీయటం ఎవరైనా తీసేయచ్చండి. తీయటం సులభమైనటువంటి
మనకు నచ్చినటువంటి కథ, నచ్చినటువంటి పాత్రధారులు, నచ్చినటువంటి లొకేషన్స్ మనం తీసేయచ్చు. తీసిన తర్వాత ప్రేక్షకుడికి ఎంత తొందరగా ఇది అందింది, ప్రేక్షకుడికి అందించడం, మీరు చూసుకోవటం అనేది మీ ఆనందం. ప్రేక్షకుడికి అందాలి కదా, ప్రేక్షకుడికి అందేటటువంటి ప్రక్రియలో వీళ్ళు తడబాటు పడుతున్నారు. అందించాల్సినటువంటి, ఇందాక మనం మాట్లాడడం, సోల్ మిస్ అవుతుంది కంటెంట్. ఆ సోల్ మిస్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే మీరు కంటెంట్లో మీరు ఇంకా హోంవర్క్ చేయాలి, మీరు రీరైట్ చేసుకోవాలి, రీరైట్ చేసుకుని చేయాల్సినటువంటి పరిస్థితి. సాంకేతికత పెరగలేదని చెప్పట్లా. సాంకేతికత పెరిగిన తర్వాత ఏమైందంటే మీరు సాహిత్యాన్ని, కథకు సంబంధించి ఇతివృత్తాన్ని, పాత్రల మనస్తత్వాన్ని మీరు ఔపాసన పట్టాలి, మీరు అధ్యయనం చేయాలి. ఎన్ని నెలలైనా సరే మీరు ఖచ్చితంగా పేపర్ మీద పెట్టి మీరు దానిని చూసుకోవాలి. పేపర్ మీద కథగా మీరు మీ కథని, మీ పాత్రని మీరు ముందు పేపర్ మీద చూసుకోగలగాలి. ఆ తర్వాత తెర మీదకి తీసుకురావడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఎంత బలంగా ఉంటే తెర మీద మీకు అంత గొప్పగా, అంత శక్తివంతంగా అవి కనిపిస్తాయి. మణిరత్నం గారిని గతంలో ఎప్పుడో ఒకసారి ఆయన ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏ సినిమా విజయానికైనా మూలం ఏంటి అని అడిగినప్పుడు అది లాస్ట్ క్వశ్చన్. ఆయన 3 పదాలు, ఒక పదం 3 సార్లు చెప్పారు, స్క్రిప్ట్ అన్నాడు ఆయన. అంతే కదా, ఇదే మాట 3 సార్లు చెప్పాడు. మీరు ఎన్నిసార్లైనా పేపర్ మీద పెట్టి మీరు ఎన్నిసార్లైనా పేపర్ చింపేసేయండి, పర్వాలేదు. తీసుకెళ్ళిన తర్వాత ఏంటంటే దానిని మీరు అక్కడ ఎంత అద్భుతంగా ఆవిష్కరించారు. అంతే సార్. ఇప్పుడు స్క్రిప్ట్ బాగాలేకుండా మీరు ఎన్ని అంగులు పెట్టినా జనాలకు ఎక్కట్లే. ఎంత పెద్ద సినిమా అయినా 1 డేలో హిట్టా ఫట్టా చెప్పేస్తున్నారు. ఒక 1 డే అన్నారు, ఒక షో. ఒకప్పుడు ఏంటంటే సోల్ ఉండి హంగామాలు ఏం లేకపోయినా న్యాచురల్ లొకేషన్ లో తీసినా హిట్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఎన్ని గ్రాఫిక్స్ పెట్టినా, ఎంత టెక్నాలజీ అప్గ్రేడెడ్ గా మీరు తీసినా, మీరు గ్రాఫిక్స్ అనే మాట, విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడి ఇవాళ ఏమైపోయిందంటే విఎఫ్ఎక్స్ వాళ్ళ ఆధిపత్యంలో ఇవాళ తెలుగు సినిమా బతుకుతోంది. ఎందుకు బ్రతుకుతోంది? మీరు ఒక లొకేషన్ని మీరు డిస్కవర్ చేశారు, లేకపోతే మీరు ఒక లొకేషన్ని సృష్టించాలనుకున్నప్పుడు ఏమైపోతుందంటే అసలు ఈ కథకు ఆ లొకేషన్ అవసరమా, ఆ నేపథ్యం అవసరమా, ఈ కథ, ఈ పాత్రలు దాన్ని కోరుతున్నాయన్న విషయం పక్కన పెట్టేసి ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్లో మనం ఈ బ్లూ మ్యాట్లను, గ్రీన్ మ్యాట్లను చేసేసిన తర్వాత ఇవి మీరు పేర్చుకుంటూ రండి, ఇవి మీరు కూర్చుకుంటూ రండి అనేటప్పటికీ ఇక్కడ మీకు సమయం అంతా మీకు ఇక్కడ కిల్ అయిపోతుంది, మీకు అయిపోతుంది. ఇక్కడ మీకు ఇది అవసరమా కాదనేది పేపర్ మీద రాసుకుంటున్నప్పుడు మీకు అర్థం కావాలి. పాత్ర తాలూకు ఉద్వేగం అండి, పాత్ర తాలూకు భావోద్వేగం ఏదైతే ఉందో, పాత్ర తాలూకు మనం చెందాల్సినటువంటి, ప్రేక్షకుడు చెందే ఒక అనుభూతి ఉంటుంది. అది చెందడానికి ఏంటంటే మీరు ఎక్కడ విఎఫ్ఎక్స్ చేశారు, దేశంలో ముంబైకి వెళ్ళారా, చెన్నైకి వచ్చారా, బెంగళూరుకి వెళ్ళారా, ఇది కాదనమాట. మీరు అనుభూతి మీరు చెందే విధంగా మీరు కథని, పాత్రని రక్తి కట్టించారా లేదా, ఆ విధంగా మీరు తెరకెక్కించారా లేదా. హృదయపూర్వం అని ఒక సినిమా మోహన్ లాల్ గారిది. అవి ఎక్కడ విఎఫ్ఎక్స్ వాడారు, ఎన్ని చోట్ల విఎఫ్ఎక్స్ వాడారు ఒకసారి చూడాలి మీరు సినిమా. ఆ పాత్ర తాలూకు ఉద్వేగం ఏదైతే ఉంటుందో, మోహన్ లాల్ గారి పాత్ర తాలూకు ఉద్వేగం ఏదైతే ఉంటుందో, ఆయన సరికొత్త ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. ఆయన ఉద్వేగం ఏదైతే ఉంటుందో ఆ ఉద్వేగమే సినిమా అనమాట. ఆ పాత్ర తాలూకు ఉద్వేగమే హృదయపూర్వం అనేటటువంటి సినిమా అనమాట. పాత్రలు రాసుకోండి, కథలు రాసుకోండి, సంఘటనలు, మీ జీవితంలోని సంఘటనలను మీరు ఏర్చి కూర్చి తీసుకోండి. మన సాహిత్యంలో, మన కథల్లో మన ఇతివృత్తాలు దొరుకుతాయి. రచయితలతో సంభాషించండి, అట్లాగే మనుషులతో మాట్లాడండి, కొన్ని ప్రదేశాలకి, కొన్ని ప్రాంతాలకు వెళ్ళండి, అధ్యయనం చేయండి. స్మాల్ టౌన్, ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ టౌన్, దానికి సంబంధించి ఒక కథ ఉంటుంది, ఒక ఇతివృత్తం ఉంటుంది, ఒక నేపథ్యం ఉంటుంది. దబాంగ్ అని ఒక సినిమా వచ్చింది మనకి, సల్మాన్ ఖాన్. ఎందుకు దబాంగ్ కని విని ఎరుగని వికటాట్టహాసం చేసేలాగా ఎందుకు అంత విజయదుందుం రోగించిందంటే ఇట్స్ ఎ స్మాల్ టౌన్ మూవీ. ఒక స్మాల్ టౌన్, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్, రియల్ లైఫ్ క్యారెక్టర్స్, స్మాల్ టౌన్ మూవీ అయ్యేటప్పటికి ప్రేక్షకులు పట్టం కట్టారు. పుష్పకి ఎందుకు మనం నీరాజనాలు పలికాం, కాంతారాకి ఎందుకు నీరాజనాలు పలికామంటే కాంతారా నేపథ్యం, అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంస్కృతి ఏదైందో, సంప్రదాయం ఏదైతే ఉందో దానిని ఆధారం చేసుకుని వాళ్ళ పాత్రల్ని రాసుకున్నారు, ఆ కథని సృష్టించుకున్నారు. ఇవి కూడా జనాల్లోకి రావడానికి చాలా టైం పట్టింది కదా. టైం టేకింగ్. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ సినిమా సార్, ఏవిఎఫ్ఎక్స్ ఉన్నాయి, మంజుమల్ బాయ్స్ ఏవిఎఫ్ఎక్స్, అవును సౌండ్ చేసాయా లేదా, ఏ రేంజ్ హిట్ అయ్యాయి. చిన్న సినిమాలకు ఎవరింట్లోనో లిటిల్ హార్ట్స్ చూస్తూనే ఉన్నారు, రాజు బెడ్స్ రాంబాయి చూస్తూనే ఉన్నారు కదా. గ్రాఫిక్స్ వాడారు, స్టోరీ అదే ఆ పాత్రలు ఎందుకు ఆ వయస్సులో ఉన్నటువంటి అమ్మాయి అబ్బాయి ఏం ఈ నాట్ ఓన్లీ లిటిల్ హార్ట్స్ అండి, ఆయన ఒక సినిమా, రాజావారు రాణిగారు అని ఒక సినిమా, ఇవన్నీ కూడా ఆడాయి కదా. నేటివిటీ ఆయనదైతే కంప్లీట్ నేటివిటీ. కమిటీ కుర్రోళ్ళు, ఎంత మంచి సినిమా కమిటీ కుర్రోళ్ళు. ఎన్ని పాత్రల తాలూకు ఉద్వేగం కమిటీ కుర్రోళ్ళలో ఉంది. చిన్నప్పుడు ఆత్రం అని ఒక పాత్ర, వాడు చచ్చిపోతాడు కమిటీ కుర్రోళ్ళలో. ఆత్రం అనేవాడు చచ్చిపోతే మనం అసలు ఎంత ఉద్వేగానికి మనం ప్రేక్షకుడిగా మనం లోనవుతాము. ఆత్రం అనే పాత్ర చచ్చిపోతే అంత బాధ మనకు కలిగింది.
అవును. ఏంటి అసలు వాటితో కలిసి మనం ప్రయాణం చేసాం, ఆ పాత్రలతో కలిసి, ఆ ఉద్వేగాలతో కలిసి. ఇక పెద్ద హీరోల సినిమాలు అని అంటే ఈ మధ్యకాలంలో అయితే సీరియస్లీ 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక్క సినిమా అన్నది మనం చూస్తూనే ఉన్నాం. పెద్ది రావడానికి ఎంత టైం పట్టింది అనేది, పుష్ప 1 పుష్ప 2 రావడానికి ఎంత టైం పట్టింది అనేది, పుష్ప 3కి అయితే 2029 అంతే 2029లో పుష్ప 3కి డేట్ ఉంది. అంటే ఈ మధ్య 31 29 కాదు, రావడానికి ఇంకో 1 ఇయర్ అన్న పడుతుంది. వచ్చే సంవత్సరం. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్ దాకా మనకు అల్లు అర్జున్ గారి దగ్గర నుంచి సినిమా లేదు. ఇప్పుడు మనశంకర వరప్రసాద్ తర్వాత చిరంజీవి గారి అక్టోబర్ అంటున్నారు, అది డిలే అవుతూనే వస్తుంది. నాగార్జున గారు కూడా ఇప్పుడు కుబేరన్ తర్వాత ఏం సినిమా 100వ సినిమా వైపు వెళ్ళిపోయారు అంతే. ఆల్మోస్ట్ అంతో ఇంతో కొంత బాలకృష్ణ గారు అలరించారు. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక సినిమాని రిలీజ్ చేస్తూ బాలకృష్ణ గారు ట్రెండ్ అవుతున్నారు. రిలీజ్ అయిన ప్రతి సినిమా హిట్ అవుతుంది. మరి ఆయన సినిమాలో భారీ విఎఫ్ఎక్స్ ఏం లేదు, స్టోరీ బేస్డ్గా వెళ్ళిపోతున్నారు. ఆయన హిట్ కొట్టేశారు. వెంకటేష్ గారు కాస్త కూస్తో ఆయన సంవత్సరానికి ఒకసారి ఆయన పలకరిస్తూనే ఉన్నారు. ఇక పెద్ద హీరోలు అయితే ఇప్పుడు రాజమౌళి గారి చేతిలో వారణాసి పడిపోయింది, 2 years మహేష్ బాబు గారు లాక్, ఎన్టీఆర్ గారిది ఇప్పుడు ఎప్పుడు వస్తుందో తెలియని సిచ్యువేషన్, డ్రాగన్. వీటన్నిటి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అంటే పాన్ ఇండియా అనేటటువంటి జాడ్యం పాన్ వరల్డ్, దీనివల్ల భాషకు ఒక నటుని తీసుకురావటం, లేదా భాషకి 2 చొప్పుల నటుల్ని తీసుకురావటం, వాళ్ళ డేట్లు వాళ్ళకి నేర్పించడం, వాళ్ళు నేర్చుకోవటం, ఈ టైం టేకింగ్ ప్రాసెస్, మీకు ఒక తర్వాత షూటింగ్కి వెళ్ళిన తర్వాత అట్లా కాదు ఇట్లా కాదు అట్లా అనేటటువంటి మార్పులు, ఈ మార్పులు చేర్పులు కూర్పుల వల్ల మీకు ఏమవుతుందంటే విని ఎరిగినంత ఆలస్యం అవుతుంది. తర్వాత మళ్ళీ పరభాష నటుల్ని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ డబ్బింగ్ చెప్పించుకోవాలి. మీకు ఈవేళ చాలా బిజీగా 365 రోజులకి 366 రోజులు తీరిక లేనటువంటి వాళ్ళు డబ్బింగ్ ఆర్టిస్టులు అండి. ఖచ్చితంగా వాళ్ళు డబ్బింగ్ చెప్పాలి. ఈ మీకు తర్వాత విఎఫ్ఎక్స్, మీకు ఈ దీనిలో ఏమైపోతుందంటే మీకు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సోల్ మిస్ అవుతాను. అది పెద్ద విషయంలో మనకు అర్థమైంది. ఆ విషయం పెద్దలో సోల్ అందుకే మిస్ అయింది. సోల్లో లేదు, మీకు పెద్ద సోల్ మిస్ అవుతుంది. ఒకప్పుడు సినిమా రిలీజ్ ఆ ఉద్వేగం, పాత్ర అక్కడ చనిపోతుంది అంటే ఎవరు, అప్పలసూరి పాత్ర మన జగపతి బాబు గారు చనిపోతున్నారంటే మనకు బాధ కలగట్లా. మనం ఏదో అక్కడ ఏదో సన్నివేశం జరుగుతుంది, వాళ్ళు ఏదో తీశారు, మనం ఏదో చూస్తున్నాం అన్నట్టు చూస్తున్నాం. దాన్నే సోల్ మిస్ అవ్వడం అంటారు అనమాట. మళ్ళీ ఏంటంటే ఒకప్పుడు సినిమా రిలీజ్ అయింది అని అంటే ఎన్ని వేల కుటుంబాలు బ్రతికేవి. ఖచ్చితంగా అండి, 100 కుటుంబాలు కాదు. సినిమా పరిశ్రమలో సరే సంవత్సరాల తరబడి కొనసాగిన ఆర్టిస్టులకు ఉపాధి దొరుకుతుందని సంతోషపడాలా, లేకపోతే ఉపాధి కొంతవరకే ఉంటుంది, విఎఫ్ఎక్స్ ఈ మ్యూజిక్ వీటన్నింటికి టైం ఎక్కువ తీసుకుంటుందని బాధ, వీటికి ఎక్కువ సమయం తీసుకుంటుందండి, వీటికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటుంది. దానివల్ల ఏంటంటే ఆత్మ లోపిస్తోంది, అనుభూతి చెందటం లేదు, ప్రేక్షకుడికి అందాల్సినటువంటి వినోదం అందటం లేదు. అందుకని ప్రేక్షకులు ఏం చేస్తున్నారు, ఇల్లు విడిచి వెలుపలికి రావట్లేదు. డ్రాయింగ్ రూము లేకపోతే మాస్టర్ బెడ్రూమ్ నుంచి కొంతమంది డ్రాయింగ్ రూమ్లో ఫిక్స్ చేసుకున్నారు హోమ్ థియేటర్స్, ఇంకొంతమంది మాస్టర్ బెడ్రూమ్లో ఫిక్స్ చేసుకున్నటువంటి స్క్రీన్స్, ఎల్ఈడీస్. వాళ్ళు అవి విడిచిపెట్టి వెలుపలికి రావడానికి వాళ్ళకి మనస్కరించట్లా. పాత సినిమాలు, ఇష్టం వచ్చిన సినిమాలు, విశ్వనాథ్ గారి సినిమాలు, జంధ్యాల గారి సినిమాలు, వంశీ గారి సినిమాలు, సింగీతం శ్రీనివాసరావు గారి సినిమాలు, కామెడీ బిట్స్, బాలచంద్ర గారి సినిమాలు, లేకపోతే మీరు చెప్పినట్టు కామెడీ జంక్షను, లేకపోతే ఇష్టమైన పాటలు వింటూనో ఇట్లా కాలం గడిపేస్తున్నారు తప్ప అద్భుతమైనటువంటి సినిమా థియేటర్కి వెళ్ళాలి, అసలు థియేటర్లో చూడకపోతే. మొన్న పెద్ద సినిమా అండి, జయాపజయాలతో అంటే టాక్తో నిమిత్తం లేక రకరకాల టాకులు, రకరకాల ఏమంటారు రివ్యూలు, రేటింగ్లు, రకరకాల డిస్కషన్స్ నడుమ పాపం సినిమా చిక్కి శల్యమైపోయింది. కానీ సంబంధం లేకుండా ఆడియన్స్ థియేటర్లకు వచ్చారు తెలుగు రాష్ట్రాలు. టాక్ని అసలు పక్కన పెట్టేసి, రివ్యూలు, రేటింగ్లు అన్నీ పక్కన పెట్టేసి, ట్రాష్ అని పక్కన పెట్టి సంబంధం లేకుండా కుటుంబాలతో థియేటర్లకు తరలొచ్చారు. నేను అనేది ఏంటంటే, ఒకప్పుడు మీరు ఇందాక 100 రోజుల సినిమా అనేటటువంటి 100 రోజుల సినిమాన 100 కోట్ల క్లబ్ అన్నది తీసుకొచ్చారు. 100 రోజుల సినిమా ఎందుకు ఆడేది, ఎప్పుడు ఆడేది అంటే రిపీట్ ఆడియన్స్ అనేవాళ్ళు ఉండేవాళ్ళు థియేటర్కి. ఖచ్చితంగా 100 రోజులు హౌస్ఫుల్స్ అయిన చిరంజీవి గారి సినిమాలు ఉన్నాయండి. 100 రోజులు హౌస్ఫుల్స్ అయిన చిరంజీవి గారి సినిమాలు, 100 రోజులు హౌస్ఫుల్స్ అయినటువంటి సినిమాలు ఉన్నాయి. అలాంటి సినిమాలు మన కళ్ళ ముందు సాక్ష్యం మగధీర అండి. 2009 చాలా సంవత్సరాలు అయ్యి ఉండొచ్చు, కానీ 2009లో మగధీర సృష్టించినటువంటి సంచలనం అటు మామూలు సంచలనం కాదు కదా. 175 రోజులు ఒకే కేంద్రంలో 2 థియేటర్లలో 175 రోజులు ఒక సినిమా ఆడటం అంటే, అందులో 100 రోజులు హౌస్ఫుల్స్, 2 థియేటర్లలో హౌస్ఫుల్స్ కావటం. నిజంగా ఇప్పుడు అలాంటి సినిమాలు రావడం అంటే కష్టమే. బట్ ఒక్కరోజైనా హౌస్ఫుల్ అయ్యేలాగా నిర్మాతలు కావచ్చు, హీరోలు కావచ్చు, దర్శకులు కావచ్చు కేర్ తీసుకుంటే బాగుంటుంది సార్. ఎందుకంటే
ఇప్పటికే ప్రేక్షకుడు సినిమా ఇక్కడ థియేటర్కి రాకపోవడానికి గతంలో మనం చాలాసార్లు మాట్లాడుకున్నప్పటికీ థియేటర్కి రాకపోవడానికి ప్రేక్షకుడు దూరం అవడానికి కారణం హీరో అన్న విషయం హీరోలు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు హీరో అంటే ప్రేక్షకుల్లో నుంచి అభిమానులు పుట్టుకొచ్చారు. అభిమానులే మొదటి రోజు మొదటి ఆటకి ప్రీమియర్స్ అయినా ఆ తర్వాత షోస్ అయినా వాళ్ళే వెళ్ళి వాళ్ళ స్నేహితులను తీసుకురావాలి, వీళ్ళే వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకురావాలి, వీళ్ళే మళ్ళీ వచ్చి మళ్ళీ ఇక్కడ సినిమా చూడాలి కదా. ఈ క్రమంలో ఏమవుతుంది, మీరు కని విని ఎరుగని రీతిలో టికెట్ రేట్ 3,000 రూపాయల టికెట్ ఏంటండి, ప్రీమియర్స్ 3,000 రూపీస్ టికెట్, 2,000 రూపీస్ 3,000 చూస్తున్నారు కాదనట్లా. తిరిగి ప్రేక్షకుడు రావాలి కదా థియేటర్కి, వాడిని రానివ్వంది ఎవరు, రానివ్వకుండా చేస్తున్నది ఎవరు? మీరు కని వినేరుగని స్థాయిలో మీ రెమ్యూనరేషన్స్ పెంచేసుకుని మీరు ఆ రెమ్యూనరేషన్స్ ఇచ్చి తడిసి మోపిడై డైరెక్టర్కి ఇచ్చి తర్వాత మేకింగ్ ప్రొడక్షన్ ఇవన్నీ అయిన తర్వాత తడిసి మోపిడైనటువంటి వడ్డీలు, వీటి తర్వాత ఏంటి నిర్మాత అప్పుడు విడుదల చేసి ఎలాగైనా సరే దీనిని ఇలా మనం తీసుకోకపోతే నిజంగా లాభం మిగులుతుందా, లాభాలు మిగులుతున్నాయంటే లేవు. మళ్ళీ ఏది వడ్డీలతో సహా ఇలా వస్తే మళ్ళీ ఇంకొక సినిమా ప్రారంభించవచ్చు, ఏదో విధంగా మళ్ళీ ట్రాక్ మీదకి తీసుకెళ్ళొచ్చని పాపం నిర్మాత అభిలాష. థియేటర్కి ఎందుకు దూరం అయిపోతున్నాడు ప్రేక్షకుడు అన్నది ఆలోచించాలి.